ఓకే, రైట్. చదవబడినటువంటి 3 పాఠ్య భాగాలలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత అని సార్. ప్రధానము అనగా అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రసన్న కుమార్ ఉన్నాడు, శాంతి ఉంది. ఇప్పుడు ప్రసన్న కుమారు ప్రధానము అనగా సీటు రిజర్వ్డ్ అన్నమాట. బెర్త్ కన్ఫామ్ అని అర్థం, దాని అర్థం. కాబట్టి ప్రసన్న కుమారు రిజర్వ్డ్ చేసుకున్నటువంటి సీట్లో మరొకరు వచ్చి కూర్చోకూడదు. ద సేమ్ టైం శాంతి కూడా ప్రసన్న కుమార్ని ప్రధానము చేసుకునుట అనగా అర్థం ఏంటంటే, శాంతి బెర్త్ కూడా కన్ఫర్మ్ అయిందన్నమాట. ఇది సంగతి. వారు రిజర్వ్డ్ చేసుకున్న సీట్లలో మరొకరు కూర్చోడానికి వీలు లేదు. ఇదే ప్రధానము యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాంతం అంతా ప్రధానం ఒకరోజు, పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను చేయటం ఒకరోజు, వివాహం రోజు. ముచ్చటగా 3 రోజుల్లో కథ కంచికి వెళ్ళిపోతుంది, తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోతాం. కానీ కొన్ని ప్రధానాలు అలాగుండవు. అబ్బాయి అమెరికా వెళ్తున్నాడండి, పిల్ల మాదనిపించుకోవాలి. ఏం బాస్, 1 సంవత్సరం కింద ప్రధానం చేసుకుంటారు. ఇప్పుడు బాస్ అమెరికా వెళ్ళాక ఒకవేళ మరి ఎంతకంటే మంచి సంబంధం దొరికిందనుకోండి, 1 కోటి రూపాయలు ఇచ్చే సంబంధం, అప్పుడు బాస్ ఏమనాలంటే, నా సీటు రిజర్వ్డ్ అయిపోయింది ఇండియా దేశంలో, 1 కోటి కాదు కదా 10 కోట్లు ఇచ్చినా సరే నువ్వు నాకు అవసరం లేదు అనాలి. ఇదే ప్రధానము యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములో ప్రధానము అని వ్రాసారు కదా. ప్రధానము అనగా అర్థం ఏంటంటే, ఇప్పుడు జరిగే ఈ ప్రధానము వివాహానికి ముందు ఈ ప్రధానం ఎందుకు చేసుకోవాలి అంటే, ప్రసన్న శాంతిని వివాహానికి మునుపు ఎందుకు ప్రధానం చేసుకోవాలి, ఎందుకు ప్రధానం చేసుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, దేవుని పిల్లలుగా ప్రభువును అంగీకరించినటువంటి వారముగా మనము ఎవరము అంటే, ఇందాక ఈ మాటలు జ్ఞాపకం చేశారు. ప్రభువునకు మనము ప్రధానము చేయబడిన వారం. ఈరోజు ప్రధానం చేసుకుంటున్న వీరు 18వ తారీఖు వివాహం కొరకు ఎలాగైతే సిద్ధపడుతూ ఉన్నారో, ప్రభువును అంగీకరించిన మన జీవితంలో కూడా రేపు పరలోకములో జరగబోయే మన యొక్క వివాహము కొరకు మనము సిద్ధపడాలి. కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే, ప్రధానము అని పేరు పెట్టారు. ఒక ఆయన అన్నాడు, ప్రధానం కాదు కానీ దానం కోసం ఏదన్నా చెప్పు అన్నాడు. అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదిరా బాబు అంటే, మైదానం గొప్పది అన్నాడు వాడు. ఏ దానం గొప్పదంట? మైదానం గొప్పదంట. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, లోకములో మనకు ఎన్ని దానాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానము అనే మాట దగ్గర మనకు ఎన్ని దానాలు కనిపిస్తున్నాయంటే 16 దానాలు కనిపిస్తున్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు చదవమని అనమాకండి. ప్రభుదాస్ గారు నాకు 10 నిమిషాలు సమయం ఇచ్చారు పాపం, ఎందుకంటే లేదు గనక. దేవుని పిల్లలారా, ఎన్ని దానాలు అంటే షోడశ దానాలు అంటారు. 16 దానాలు. ఈ 16 దానాలలో ఒక దానం పేరేంటంటే ప్రధానము. రేపు వివాహంలో ప్రభుదాస్ గారు, పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు ఏం చేస్తారంటే,
అమ్మాయిని అబ్బాయికి కన్యాదానం చేస్తారు. అంటే లోకములో ఎన్ని దానాలు ఉన్నాయంటే 16 దానాలు ఉన్నాయి. ఆ 16 దానాలలో ఈరోజు మనం జరుపుకునేటువంటి ఒక దానము పేరు ఏంటంటే ప్రధానము అన్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో శాంతిని గురించి ఒక మాట వ్రాశారు, చదివేసి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనాన్ని ఎవరైనా చదివి సహాయం చేయండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును ఏంటంట? విత్తనంగా అంటే మనకి తెలుగు చాలా కష్టం అండి చదవటం. తెలుగు చదవటం చాలా కష్టం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాచ్ఛము ఏ భార్య? సుబుద్ధి గల భార్య. ఇప్పుడు శాంతిని మేము చేసుకోవడానికి గల కారణం చెప్తా ఉన్నాం, జాగ్రత్తగా వినండి. ఒక్క మాట, అమ్మాయి అందంగా ఉందని కాదు మేము అడిగింది. ఒకరోజు తమ్ముడు పేతురు ఎక్కడున్నాడు? ఇక్కడ తమ్ముడు పేతురు, నిమిషకవి పేతురు, వారి అమ్మగారి జ్ఞాపకార్థపు కూటం జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే పేతురు నా దగ్గరకు వచ్చి చెవిలో ఒక చిన్న మంత్రం ఊదాడు. ఏంటా మంత్రమో చెప్పనా? అన్నా శాంతికి ఒక పాట ఇవ్వన్నా అన్నాడు. అస్సలు ఇష్టం లేదు, నిజమే చెప్తా ఉన్నా, అస్సలు ఇష్టం లేదు. ఏం చేయడం? శాంతికి కానీ శాంతి వాళ్ళ డాడీకి కానీ పాట కానీ మాట కానీ ఇవ్వడానికి అస్సలు ఇష్టం లేదు. సరే మరి సంఘ పెద్ద కదా, ఆయన సంఘం కట్టినప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు, ఏమండి? కాబట్టి భయం అన్నమాట. ఆయన చెప్పిన మాట అనకపోతే ఎక్కడ మందిరానికి రారో అని సగం భయం పాస్టర్ని ఈ భయమే పీడిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇష్టం లేకుండా పాటించాను శాంతికి. దేవుని పిల్లలారా, పాట పాడేసింది. పాట పాడేసిన తర్వాత ఇప్పుడు కార్యక్రమానికి వచ్చిన కొంతమంది సంఘస్థుల్లో ఒక సహోదరి, ఆమె ఇక్కడ లేదు, రేపు మ్యారేజ్కి రావచ్చు. ఆమె పేరు విజయమ్మ గారు, రెడ్డి కులం నుంచి రక్షించబడ్డారు. దేవుని పిల్లలారా, ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రసన్న వివాహం కొరకు. ఇప్పుడు ఆమె వచ్చింది నా దగ్గరకు. వచ్చి, అయ్యగారు మీరు ప్రార్థన చేయమన్నారు కదా, నేను ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసినప్పుడు నా దర్శనములో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంది. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. కాబట్టి ఆ అమ్మాయి ఎవరు అని నేను ఆలోచిస్తుంటే ఈరోజు పాట పాడిన ఈ అమ్మాయే అంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చలి ఎక్కువగా ఉంది కదా, చేతులు పనిచేయవు మనకి. దేవుని పిల్లలారా, ఒక రోజున పాస్టర్ గారికి సినిమా చూడాలనిపించిందంట. సంఘానికి కూడా సినిమా చూడాలనిపించిందంట. పాస్టర్ గారేమో మాస్కో పెట్టుకొని ఎవరికి కనపడకుండా వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడంట. సంఘమేమో పాపం అంత సొమ్ము లేదు కదా సంఘానికి, పాదిరి గారి కంటే 4 వైపులా ఆదాయం ఉంది. సంఘం వెళ్ళి నేల టికెట్లో కూర్చుందంట. సంఘమేమో 10 మంది వెళ్ళి నేల టికెట్లో కూర్చుంటే పాదిరి గారు వెళ్ళేమో బాల్కనీలో రహస్యంగా కూర్చున్నారు. ఇప్పుడు సినిమా అవుతుంది. సినిమా అవుతుంటే పైన వెళ్ళే ఫ్లైటు దేవుని పిల్లలారా తిరగబడిపోతుంది అన్నమాట. తిరగబడిపోయినట్లే పడిపోయి మరలా ఫ్లైట్ డ్రైవరు దాన్ని చక్కగా పైకి తీసుకెళ్ళాడంట. అద్భుతమే కదా. ఇప్పుడు సంఘం ఉందంట, దేవునికి స్తోత్రం ఉందంట. అక్కడి నుంచి పాదిరి గారు హల్లెలూయా అంటున్నారంట. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు హల్లెలూయా అనట్లా. అద్భుతాలు జరిగినప్పుడు హల్లెలూయా చెప్పాలి. ఆ రోజున ఆ దర్శనాన్ని బట్టి ఒక ఆలోచన కలిగిందన్నమాట మాకు. సరే ఈ అమ్మాయిని అడుగుదాం. ఇష్టం లేదు కానీ
దర్శనం ఉందగా దేవుని పిల్లలారా, అడుగుదామో అన్న ఆలోచన వచ్చింది. 1 సంవత్సరం గడిచిపోయింది. గత సంవత్సరం నవంబర్లో అడగాలని ఆలోచన చేసుకున్నాం. అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా, అడుగుదామా వద్దా? దేవుని పిల్లలారా, దర్శనం ఉంది కదా, దేవుని దర్శనం నిజమైతే ఖచ్చితంగా ఈ వివాహం జరుగుతుంది. అంటే సంవత్సరం నుండి అడగకపోవడానికి గల కారణం చెప్తున్నాను దేవుని పిల్లలారా. ఈ వివాహాన్ని తీసుకువెళ్ళి మేము దేవుని పాదాల దగ్గర పెట్టామన్నమాట. గమనించాలి. సంఘము సంవత్సరము నుంచి ప్రసన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చాలా ప్రార్థనలు జరిగాయి, ఉపవాస ప్రార్థనలు జరిగాయి. దేవుని పిల్లలారా, మార్చి నెల ఈ సంవత్సరం 3వ నెల 4వ తారీఖున ప్రభుదాస్ గారింటికి 2 పెద్ద మనుషుల ద్వారా రావడం జరిగిందనమాట. ఒకటి మా అబ్బాయి, 2వ అబ్బాయి సంసోను, ఒకటి అకుల్ కుమార్ గారు అబ్బాయి, 2వ అబ్బాయి ఆశీర్వాదం. ఎంత పెద్ద మనుషులు చూడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, వీరిద్దరి ద్వారాగా ప్రభుదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. వారి అమ్మాయిని అడగడం జరిగింది, వారు ఒప్పుకోవడం జరిగింది. ఈ రోజున ప్రధానం జరుగుతుంది. రేపు దైవ సన్నిధిలో దైవ సేవకుల మధ్య దేవుని చిత్త ప్రకారము దేవుని పిల్లలారా రేపు పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను తయారు చేస్తాం. 18వ తారీఖు ఉదయం 10 గంటలకి CMR ఫంక్షన్ హాల్లో దేవుడు పరిశుద్ధ వివాహం, దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్, ఏర్పాటు బైబిల్ మిషను ప్రధాన కేంద్రం గుంటూరు పక్షంగా మరి మిషను 4 అధికారులలో 3వ అధికారి సెక్రటరీ గారు ఈ వివాహాన్ని జరిపించబోతున్నారు. కనుక అట్టి వివాహానికి ముందు జరిగే తంతే ఈ ప్రధాన కార్యక్రమం. కాబట్టి ప్రధానానికి వివాహానికి ఏం కనపడాలి? వేరియేషన్ కనపడాలన్నమాట. కలిపికొట్టు కావేటి రంగా అన్నట్లుగా ఉండకూడదు. ప్రధానం ప్రధానమే చెప్పాలి. దేవుని పిల్లలారా, వివాహము వివాహమే. చెప్పండి, ఇది వివాహం కాదు, ఇదేంటి చెప్పండి? ప్రధానం అన్నమాట. రేపు జరగబోయేది 18వ తారీఖు వివాహం. అట్టి వివాహమునకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. ఆల్వేజ్ వెల్కమ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యవనస్తులను